సార్, వారణాసి మసీద్కు భారత రైల్వే శాఖ నోటీస్ ఇవ్వడాన్ని పాక్ అధ్యక్షుడు తప్పుబడుతూ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అసలు ఆ స్టేట్మెంట్ వెనుక గల అంతర్జాతీయ రాజకీయ లక్ష్యాలేంటి? అంటే భారతదేశ అంతర్గత వ్యవహారాల జోక్యం చేసుకోవడం ద్వారా పాక్ ఆశించిన ప్రయోజనాలు ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫా జర్దారి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన్ని మిస్టర్ 10% అంటారు. ఇప్పుడు దురంధర్ మూవీలో మనం చూసాం, బెనాజీర్ భుట్టో హస్బెండ్ కూడా ఈయన్ని మిస్టర్ 10% అని కూడా చెప్తారన్నమాట. ఈ జర్దారి ఇండియాకి ఒక డెడ్లీ వార్నింగ్ ఇవ్వడమే. ఇది మామూలు వార్నింగ్ కాదండి. ఇది ఆసిఫా ఖవాజీ ఇచ్చిన యుద్ధం అనే వార్నింగ్ కంటే డేంజరస్ వార్నింగ్ జర్దారి పాక్ అధ్యక్షుడు ఇప్పుడు ఇచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు వారణాసి కాశీ పట్టణంలో ఒక మాస్క్ అంటే 10,034 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక మసీదుకి భారత రైల్వే శాఖ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఏంటంటే మసీదుని లేపేమైనా కాదు, ఆ మసీదుకి సంబంధించిన కొన్ని ద్వారాలు కొంత కాంపౌండ్ అంతా రైల్వే స్థలంలోకి వచ్చింది, దాన్ని మార్పు చేసుకోండి అనేది మాత్రమే ఉంది. కానీ మసీదు లేపేయడం, అక్కడ బుల్డోజర్లు పంపించేయడం ఇవేమీ లేవు. ఎందుకంటే అది 1000 సంవత్సరాల పైబడిన ఒక చర్చ, ఒక మాస్క్ అనమాట మసీదు. కాబట్టి భారత రైల్వే శాఖ ఇది ఇస్తే జర్దారి దాన్ని ఇంటర్నేషనలైజ్ చేయడానికి చాలా డేంజరస్ కుట్ర అనమాట. అదేంటి, ప్రపంచంలో ఎక్కడ ఇస్లాం డేంజర్లో ఉన్నా నేనున్నాను, యాజ్ ఎ సేవర్, యాజ్ ఎ మెస్సేజ్ ఆఫ్ ది ఇస్లాం అనుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇండియాలో ఇస్లాం డేంజర్లో ఉంది, ఇండియాలో ముస్లిమ్స్ డేంజర్లో ఉన్నారు అని ఆయన చెప్పడం అనమాట. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేయడం అనమాట. చాలా పెద్ద కుట్ర అండి ఇది. మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం లాంటి అతిపెద్ద విషయాన్ని ఒకసారి ఇన్వోక్ చేయడమే. అంతటి డేంజరస్ వార్నింగ్ ఆయన ఇచ్చాడు. భారతదేశంలో ఒక డిపార్ట్మెంటు, ఒక రైల్వే శాఖ ఆ మాస్క్లో ఏ మాస్క్ అయినా, ఒక టెంపుల్ అయినా ప్రభుత్వ స్థలంలోకి అది ఎంటర్ అవ్వడానికి లేదు, అది రూలు. పైగా పబ్లిక్ అంటే ఒక రోడ్లు వాటిని లాంటి రోడ్లకి విగ్రహాలు ఇవి కట్టేయడానికి అసలు లేదు, అది పబ్లిక్. ఎందుకంటే మత స్వేచ్ఛ హక్కు భారతదేశంలో ఉంది, పాకిస్తాన్లో లేదు. ఆర్టికల్ 25 నుంచి 28 దీని ప్రకారం పూర్తి మత స్వేచ్ఛ ఉంటుంది భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత మత స్వేచ్ఛ భారతదేశంలో ఉంటుంది. పాకిస్తాన్ కంటే ముస్లిం పాపులేషన్ భారతదేశంలో ఎక్కువ, అది పాకిస్తాన్ మర్చిపోకూడదు. ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్న దేశం భారతదేశమే. ఇక్కడ భారతదేశంలో మొత్తం 32, 87, 263 స్క్వేర్ కిలోమీటర్లు అక్కడక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా అద్భుతంగా భారతదేశంలో ఈ సెక్యులరిజం పెనవేసుకుని పోయి ఉంది. కానీ వేరే పాకిస్తాన్లో అసలు సెక్యులరిజమే లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ఆ దేశ అధ్యక్షుడు భారతదేశంలో మసీదుకి రక్షణ లేదు, ఇది నోటీస్ వచ్చింది, దాన్ని లేపైపోతున్నారు. ఒక రకంగా అది యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పరిపాలన అంటారు కాబట్టి, బుల్డోజర్ బాబా అంటారు కాబట్టి దాన్ని ఆయన పెట్టి దేశంలో, భారతదేశంలో ముస్లింలకి రక్షణ లేదు, ద్విజాతి సిద్ధాంతం, మేమున్నాం మీ రక్షణ కోసం, మేము అభయం ఇస్తాం అనుకుంటూ ఆయన మాట్లాడినట్టే ఇక్కడ పరోక్షంగా మనకు అర్థమవుతుంది. భారతదేశ ప్రభుత్వం కాదు దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. రైల్వే శాఖ అయితే ఈవెన్ మాస్క్, ఆ మసీదు అధినేత కూడా, ఇమాం కూడా ఇప్పుడు జర్దారిని క్రిటిసైజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఇది మాకు నోటీస్ ఇచ్చింది, ఆ నోటీస్కి అనుకూలంగా మేము రిప్లై ఇచ్చాం, అది ఇది మేము మాట్లాడుకునేది, ఇది నువ్వెవరో, నీకు పని ఏంది, నీ పని నువ్వు చూసుకో, పాకిస్తాన్లో ముస్లిమ్స్ అక్కడ చూసుకో, పాకిస్తాన్లో ఉన్న రక్షణ వాళ్ళు కూడిపెట్టి అనుకుంటూ ఆ మసీద్ మాస్క్ ఇమాం కూడా మాట్లాడేటప్పటికి అసలైన విషయం ఇప్పుడు బయటపడింది. అంటే పాకిస్తాన్ ఎంత కుట్రపూరితంగా ఆలోచిస్తుందో అనేది అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్ ఈ కుయుక్తిని పోగొట్టాలి, పాకిస్తాన్ ఈ ద్విజాతి సిద్ధాంతం అనేదాన్ని ఇంకా పట్టుకుని ఏలాడుతుంది. కానీ దానికి ఒకటి అర్థం అవ్వదు, పాకిస్తాన్ అంతం అవ్వబోతుంది. ఎందుకంటే కోపమే మనిషిని చంపేస్తుంది అనమాట. పక్కోడి మీద ఎక్కువ రివెంజ్ ఉంటే. ఇప్పుడు పాకిస్తాన్ అనమాట, పాకిస్తాన్ పుట్టింది కానీ అందరికి అర్థమవున ఒకటి, పాకిస్తాన్ ఏ దేశమైనా ఒక దేశంగా మనగలగాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, అందులో జాతీయ భావం ఉండాలి, ఏదో ఒక ఇష్యూ మీద పీపుల్ అంతా ఏకం అవ్వాలన్నమాట. పాకిస్తాన్లో లక్షణం లేదు. పాకిస్తాన్ తన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో ఉంటుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. కానీ మా ఇస్లామిక్ ఆత్మ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది అంటది. కానీ ఆత్మ ఎక్కడ ఉంది, ఆత్మ ఎక్కడ ఉండగా ఇంకోసారి వెతుక్కుంటుంది. కాబట్టి దానికి మనుగడ లేదు. అందుకే దాన్ని పాకిస్తాన్ ఒక బనానా స్టేట్ అంటారు, ఒక ఫెయిల్డ్ స్టేట్ అంటారు, ఒక కంప్లీట్లీ ఫెయిల్డ్ సిస్టమ్ అనమాట. ఎకనామికల్లీ, పొలిటికల్లీ, మిలిటరీలీ, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ఈవెన్ కల్చరల్లీ కూడా, సోషల్లీ కూడా ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫెయిల్డ్, క్రంబల్డ్ స్టేట్ అనమాట. అది భారతదేశంలో సెక్యులరిజం కోసం మాట్లాడడం అనమాట. చాలా విచిత్రం అనిపిస్తుంది. కానీ ఈ విచిత్రం చాలా పెద్ద విచిత్రం ఇది. అది ఒక టెర్రరిస్ట్ నేషన్.
ఇలాంటి నేషను. కాకపోతే భారత ప్రభుత్వం ఏంటంటే ప్రస్తుతం ఇలాంటి విషయాలను భారతీయులు చాలా తక్కువగా తీసుకోవాల్సిన, ఎందుకు ఇది చర్చనీయాంశం ఏంటంటే పాకిస్తాన్ కుట్ర ఇక్కడ బయటపడుతుంది. భారతదేశంలో ముస్లిమ్సు హిందువులు అనే భావన ఎక్కడెక్కడ పొలిటికల్గా అప్పుడప్పుడు మనకు వినపడుతుందండి. కానీ యాక్చువల్గా భారతదేశం చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మాటల్లో వినాలన్నమాట. భారతదేశం ఏంటంటే చెప్తాడు. తర్వాత ఫెడరిక్ మ్యాక్స్ ముల్లర్ మాటల్లో వినాలన్నమాట. ఈ బెంజమిన్ నెతన్యాహు అయితే ఒకటే చెప్తాడు, ప్రపంచంలో మొత్తం ఆ జ్యూస్ని అందరూ ప్రపంచంలో ప్రతి దేశం తరిమి చంపేసేటప్పుడు ఈ ప్రపంచంలో ఒకటే ఒక దేశం ఆదరించింది, అది మాకు భారతదేశం. అది భారతదేశం ఒక అద్భుతమైన దేశం. ఇలాంటి వేరే పరాయి వాళ్ళను సొంతోళ్ళగా ఆదరించే దేశం ప్రపంచంలో లేదని. జీసస్ వెంటనే అనంతరమే క్రిస్టియానిటీ ఇక్కడికి వస్తుంది. క్రిస్టియానిటీ ఇక్కడ ఉంది, జొరాస్ట్రియనిజం వస్తుంది, ఇక్కడే మతాలు పుట్టిన ఇల్లు. కానీ ప్రపంచంలో అన్ని మతాలు ఇక్కడికి వచ్చినాయి, కానీ అన్ని మతస్థులు ఇక్కడ ఉంటారు. రక్తం మధ్యలో దేశ విభజన సమయంలో కూడా మనం సెక్యులరిజం అని ప్రకటించుకున్నాం. భారతదేశంలో ఉన్న ఆర్టికల్ 25 to 28 అనేది ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా లేదంట. అంత మత స్వేచ్ఛ, ఇది సహజ మత స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. అసలు పీపుల్కి మతాలు అనేది ఉండదు. మతాలు అనేది ప్రత్యక్షంగా ఉంటే అన్ని మతాలు ఇక్కడ ఉండవు. భారతదేశంలో ప్రతి నెల 2 మతాలకు జాతీయ సెలవులు వస్తాయి అన్నమాట. ఏ దేశంలోనూ కూడా ఇది కనపడదండి. అంటే భారతీయులకి ఇక్కడ జీవించే వాళ్ళకి సహజంగా మనం గమనించం, కానీ ప్రపంచంలో వేరే దేశం ఒక్కసారి వెళ్ళొచ్చినోడిని ఇది అడిగితే అరే భారతదేశం ఎంత స్వర్గం లాంటిదని చెప్తారన్నమాట. ఇది గమనించాలి. ఇప్పుడు ఈ పాకిస్తాను మన సెక్యులరిజం కోసం కామెంట్ చేయడం, ఎందుకంటే అది జిన్నా లాంటి కుట్రపూరితంగా మాట్లాడుతుంది. కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి భారతీయుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్రను గమనించాలి. లేకపోతే హిందూ ముస్లిం ఈ ఐక్యతను దెబ్బతీసి చాలా పెద్ద ప్రమాదంలో పడేస్తుంది ఇది పాకిస్తాన్. ఎందుకంటే మనల్ని యుద్ధంలో ఓడించలేదు, ఇలాంటి కుట్రలతో ఓడించాలనుకుంటుంది. ఈ కుట్రల్ని ఎక్కువ కాలం క్షమించడం కూడా అంత మంచిది కాదు. పాక్ వీక్నెస్ అయినా వాడు శత్రువు అని వాడు చిన్నోడైనా మనం అశ్రద్ధగా ఉన్నప్పుడు ద్రోహం చాలా డేంజర్ తలపెడతాడు వాడు. కాబట్టి ఇండియన్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత ఆర్మీ కాదండి, ఆర్మీ ఎలాగో చేయగలిగిద్ది, అది ఎలాగో ఉంది. ఇక్కడ ప్రతి భారతీయుడు చాలా హెచ్చరిక అన్నమాట ఇది. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా భారతీయులు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని, ముస్లిమ్స్ ఇవి భావనలు ఈ ప్రజల్లో లేకపోవడమే ఉత్తమం అనమాట. అప్పుడు జిన్నా ఫెయిల్డ్, జిన్నా అట్టర్ ఫెయిల్యూడ్ అయ్యాడు. ఎప్పుడు భారతదేశంలో ద్విజాతి సిద్ధాంతం, ముస్లిమ్స్ వేరు హిందూస్ వేరు, వీళ్ళిద్దరికి 2 దేశాలు అని ఒకటి చేశాడు. కానీ పాకిస్తాన్ మనుగడ లేదు అంటే జిన్నా అట్టర్ ఫెయిల్యూర్. మరి దీన్ని మనం ప్రూవ్ చేయాలంటే భారతదేశం సెక్యులరిజం, ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అనేది తేడా ఉండదు. మీ పాకిస్తాన్ కంటే మా దేశంలోనే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఐఓసీ నేషన్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ నేషన్స్కి బాగా బుద్ధి చెప్తాం అనమాట. ఎందుకంటే ఒక రిచెస్ట్ స్టేట్ అయినప్పుడు యుఏఈ, దుబాయ్, షార్జా, ఇప్పుడు రియాద్ లాంటి సిటీలతో పోలిస్తే బెంగళూరులో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ రైట్స్ అనుభవిస్తారంటే, ఎక్కువ రిచెస్ట్ కూడా ఉంటారు వాళ్ళు. మరి ఎక్కడ ముస్లిమ్స్కి స్వర్గం? భారతదేశం. అంతేగాని మీ ముస్లిం దేశాలు కాదని భారతదేశం ఎన్నోసార్లు చెప్తూ ఉంటుంది అనమాట. మరి దీన్ని ప్రూవ్ చేయవలసిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉంటుంది. ఈ హెచ్చరిక భారతీయులకి, నాట్ ఫర్ ది ఆర్మీ అండి. ఆర్మీని ఎవడో ఓడించలేడు ఇండియన్ ఆర్మీని, కానీ ఇప్పుడు భారతీయుల్ని వాడు టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ జర్దారిని పాక్ అధ్యక్షుడికి మంచి గుణపాఠం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయులది ఇక్కడ.